తైవాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.4 తీవ్రతగా నమోదైంది. భారీ భూకంపం తైవాన్ సహా జపాన్ దక్షిణ ప్రాంతాల్లోని దీవులను అతలాకుతలం చేసింది. జపాన్ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తైవాన్ లో హువాలియన్ సిటీకి దక్షిణంగా 18 కిలోమీటర్ల దూరంలో 34.8 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతం అయినట్లు అధికారులు తెలిపారు. తర్వాత తైవాన్ ప్రభావితం చేసిన అతిపెద్ద భూకంపం ఇదేనని నిపుణులు చెప్తున్నారు. ఈ భూకంపం వల్ల ఎంత ఆస్తి ప్రాణ నష్టం జరిగింది అన్నది ఇంకా తెలియరాలేదు. భూకంపం తీవ్రతకు భయపడిన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.那个瓦斯可以吗？有瓦斯భూకంపం వల్ల వచ్చిన సునామీ అలలు తైవాన్ తూర్పు తీరంలోని హువాలియన్ పట్టణాన్ని తాకాయి. భవనాలు ధ్వంసమయ్యాయి. పలు భవనాలు 45 డిగ్రీల కోణంలో ఒరిగిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇక రాజధాని తైపీలో అనేక బిల్డింగుల్లో పగుళ్లొచ్చాయి. జపాన్లోని కొన్ని దీవుల్లోనూ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఒకినావా ద్వీప సమూహంలో 3 మీటర్ల వరకు సునామీ అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని జపాన్ హెచ్చరించింది. ఇక తైవాన్ లో సంభవించినటువంటి భారీ భూకంపానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, విజయచంద్రిక భారీ భూకంపం తైవాన్ సహా జపాన్ దక్షిణ ప్రాంతాల దీవులను అతలాకుతలం చేసింది. తైవాన్ కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 8 గంటల సమయంలో విపత్తు సంభవించినట్టు ఆ దేశ భూకంప పర్యవేక్షణ సంస్థ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.2గా గుర్తించగా అమెరికా జియాలజికల్ సర్వే యుఎస్జిఎస్ దీన్ని 7.4గా పేర్కొంది. తైవాన్ లోని హమేలియన్ పట్టణానికి నైరుతి దిశలో 18 కిలోమీటర్ల దూరంలో 35 కిలోమీటర్ల లోతుగా భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. దీని తర్వాత 6.5 తీవ్రతతో మరో భూకంపం కూడా వెంటనే సంభవించినట్టు కూడా యుఎస్జిఎస్ భూకంప సర్వే సంస్థ వెల్లడించింది. ఆ భూకంపం వల్ల వచ్చిన సునామీ అలలు తైవాన్ తీర ప్రాంతంలోని హుమేలియన్ పట్టణాన్ని తాగాయి. పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమైనట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక 5 అంతస్తుల భవనం నుంచి దాదాపు 45 డిగ్రీల కోణంలో ఒరిగిపోవడంతో అనేక చిత్రాలు కూడా కనిపిస్తున్నాయి. రాజధాని అంతా కూడా అతలాకుతలం అవుతుంది. తైవాన్ లో అనేక బిల్డింగ్ లో పగులు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు సైతం చెప్పిన జపాన్ లో కొన్ని దీవుల్లో పెద్ద ఎత్తున కూడా ఆస్తి నష్టం జరిగినట్టు కూడా అంచనా వేస్తున్నారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్టు కూడా కొంత వార్తలు వస్తున్నాయి. ఇక ఒకినావా ద్వీప సమూహంలో 3 మీటర్ల వరకు కూడా సునామీ అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని ఇప్పటికే జపాన్ ప్రభుత్వం హెచ్చరించింది. భూకంపం సంబంధించిన 15 నిమిషాలకు భారీ అలలు వస్తున్నాయన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మియాకో యోయోమా ద్వీపులకు కూడా సునామీ ముప్పు పొంచి ఉందని కూడా వచ్చింది. 1999 తర్వాత తైవాన్ లో ప్రభావితం చేసిన అతిపెద్ద భూకంపం ఇదేనని నిపుణులు చెప్తున్నారు. ఇంకా ఎంత నష్టం జరిగింది ఏంటనేది కూడా అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. విజయచంద్రిక, థ్యాంక్ యూ సతీష్.那个瓦斯可以吗？有瓦斯